ओम शांति। हमारे बीच जयपुर से पधारी हुई आदरणीय सुषमा दीदी जी का हम सभी हार्दिक स्वागत करते हैं। हार्दिक स्वागत है दीदी जी का। आज आपका विषय है ईश्वरीय संबंध में अधिकार और कर्तव्य का संतुलन। बाबा से हमारे सर्व संबंध हैं। कई बार हम देखते हैं कि हमारे पास कोई अधिकार ही नहीं है तो कर्म क्या करें। कई बार सोचते हैं क्या कर्म करें, हमें कोई अधिकार ही नहीं मिला हुआ है। लेकिन ईश्वरीय संबंध में बाबा से संबंध जोड़ते ही हमें सर्व अधिकार भी प्राप्त होते हैं और कर्म करने की शक्ति भी मिलती है। ओम शांति। हम इनका संतुलन रख करके कर्म से सुख पाएं और अधिकार से खुशी को प्राप्त करते रहें। प्रकाश डालेंगे दीदी जी। ओम शांति। संगम युग की घड़ियों में సంగమ యుగమ యొక్క గడియలలో हम बाबा के बच्चे బాబా పిల్లలము మనమందరము ना एक एक श्वास एक एक सेकंड మన ప్రతి ఒక్క శ్వాస మరియు ప్రతి ఒక్క సెకండ్ करते हैं और कर रहे हैं। సఫలం చేస్తున్నాము మరియు చేయిస్తున్నాము. हम बाबा के सफलता मूर्त बच्चे हैं, మనము బాబా యొక్క సఫలతామూర్తి పిల్లలము, बच्चे స్వమానధారి పిల్లలము, स्वराज्य अधिकारी बच्चे। స్వరాజ్య అధికారి పిల్లలము. जब हम स्वयं ही अधिकारी हैं మనం స్వయమే అధికారులము అయినప్పుడు బాబా మనల్ని అధికారులుగా తయారు చేశారు. हम संबंध की बात करें, మనము సంబంధాల విషయం మాట్లాడితే हमारा बाबा बाप है బాబా మన తండ్రి ఉన్నారు, तो भी मैं वारिस आत्मा हूँ। అలాగే మనము వారసులమైన ఆత్మలం ఉన్నాము. बाबा मेरा सुप्रीम टीचर है, బాబా మనకు సుప్రీం టీచర్ ఉన్నారు. మరి మనం ఎవరము అవుతాము? सुप्रीम टीचर मुझे వారు సుప్రీం టీచర్ योग की మనకు రాజయోగాన్ని, शिक्षा दे रहे हैं రాజయోగం యొక్క శిక్షణ ఇస్తున్నారు प्राप्त करने के लिए। రాజ్యం ప్రాప్తి చేసుకోవడానికి. तो मैं राजयोगी अर्थात నేను రాజయోగిని श्रेष्ठ आत्मा हूँ, అంటే శ్రేష్ఠ ఆత్మను ఉన్నాను, विशेष आत्मा हूँ। అలాగే విశేష ఆత్మను. वो मेरा सुप्रीम गुरु है, सतगुरु है। వారు నా యొక్క సద్గురువు, సుప్రీం గురువు ఉన్నారు. మరి నేనెవరిని? सतगुरु ज्योति बिंदु है, निराकार है। నా సద్గురువు జ్యోతిర్బిందువు, నిరాకారుడు. भी ज्योति बिंदु నేను ఆత్మ కూడా జ్యోతిర్బిందువుని. है। सतगुरु की भेंट में कहेंगे फॉलोअर, సద్గురువుతో భేటీలో నేను అనుచరుడిని అవుతాను కదా. ఎలాగైతే జ్యోతిర్బిందు బాబా న్యారాగా మరియు ప్రియంగా ఉన్నారో न्यारी और प्यारी నేను కూడా వారిలాగే అతీతంగాను ప్రియంగాను ఉన్నాను. बात है। అన్నిటికన్నా మొదటి విషయం ఏమిటంటే आत्मा हूँ अर्थात मालिक हूँ। నేను అధికారి ఆత్మను అంటే యజమానిని. मालिक యజమాని वार होता है। యజమాని ఎప్పుడు బాధ్యతతో ఉంటాడు. వారిపైన బాధ్యత అనేది ఉంటుంది. अधिकार क्या है, मैं क्या करूँ क्या ఈ యజమానులు ఎప్పుడు నా అధికారాలు ఏమిటి, నేనేం చేయాలి, ఏం చేయకూడదు ఇలా అడగరు. कि मालिक నేను దీనికి యజమానిని. डेकोरेशन चाहूँ करूँ, मैं जहाँ ఒకవేళ నేను ఈ హాల్కి యజమాని అవుతే దీనికి ఎలా డెకరేషన్ చేయాలి, ఎక్కడ ఏది పెట్టాలి, साथ ఇవన్నీ सेवाकारी हैं। నేనే చూసుకుంటాను కదా. क्या करें, कैसे करें, कहाँ करें। అయితే సేవాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అడుగుతారు నేనేం చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి. राय अवश्य दे सकते हैं, సేవాదారులు కేవలం సలహా ఇవ్వగలుగుతారు. ऐसे लगाएं, మనము उनको ఈ ऐसे కుర్చీని ఇలా పెట్టవచ్చు లేదా అలా పెట్టవచ్చు అని मालिक ఇలా हमें यहाँ వారు సలహాలు అయితే ఇస్తారు. కానీ యజమాని నేను అయినప్పుడు तो మనము ఆర్డర్ ఇస్తాము. अपनी बुद्धि में ये लानी है, మనం అన్నిటికన్నా మొట్టమొదటి విషయం अधिकारी బుద్ధిలో మనం పెట్టుకోవాలి, నేను అధికారి ఆత్మను. मांगने वाली नहीं। అధికారాన్ని అడిగే ఆత్మను కాదు. मुझे अधिकार चाहिए तो मांगने वाला है, और अधिकारी है అధికారి ఉంటే मालिक है। మనం యజమానులం. हमें सोचना है मुझे मालिक बनना है या मांगने वाला बनना है। ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, నేను యజమాని కావాలా లేకపోతే అడిగేవాడిగా కావాలా అని.
सब యజమాని అవుతే మరి నా పైన బాధ్యత కూడా ఉంది. सब कुछ मेरा అన్నీ నావే అయితే मैं आत्मा, ये रूहानी संबंध की बात है। నేను ఆత్మ. तो बाबा ఇది రుహానీ సంబంధం, ఆత్మిక సంబంధం ఏక విషయము. బాబా నావాడు. कौन है बाबा? బాబా ఎవరు? ज्ञान का सागर है, వారు జ్ఞాన సాగరులో दाता है, భాగ్య విధాత, दिव्य बुद्धि दाता है। దివ్యభూతి దాత. तो मेरे पास किस चीज की कमी है? మరి నా వద్ద ఏమి తక్కువ? खजाने बाबा ने हमें दिए। మనకెంత అపారమైన ఖజానాలను బాబా ఇచ్చారు. మరి అధికారిగా అయి ఉండాలి. अंदर में नेचुरल అప్పుడు మన లోపల సహజంగానే సంతోషము మరియు నష అనేది ఉంటుంది. नशा भी चाहिए। సంతోషము ఉండాలి, నష కూడా ఉండాలి. छोटा सा गिफ्ट दिया या बड़ा दिया, मैं खुश हो गई। నాకు మీరు ఎవరైనా బహుమతి ఇచ్చారనుకోండి, నేను సంతోషిస్తాను. కానీ అదే వస్తువు परचेज की है, खुद అదే వస్తువు నాకు గిఫ్ట్గా కాదు, నేను కొన్నాను అనుకోండి, దాని ఆనందం ఎలా ఉంటుంది? के घर में सर्वेंट है, वो रोज सफाई करने आता है, पैसा మీ ఇంట్లో నౌకర్లు ఉంటారు, వాళ్ళు రోజు ఇల్లు శుభ్రం చేయడానికి వస్తారు, మీరు డబ్బు ఇస్తారు. उस घर की सफाई करते हैं। కానీ ఏ రోజైతే మీరు सर्वेंट तो మీ ఇంటిని స్వయంగా శుభ్రం చేసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? इतना अपने इस घर को నౌకరైతే ఏం చేసేవాడు కాదు, నేనైతే చూడండి, నేను ఇది ఇల్లంతా మెరిసిపోయేటట్టు చేశాను, మూలల శుభ్రం చేశాను అనే సంతోషం ఉంటుంది. అలాగే మీలో స్వమానం అనేది జాగృతి అవుతుంది. स्वमानधारी हूँ, मुझे नशा नहीं। నేను అధికారి ఆత్మను అంటే మనలో స్వమానం అనేది ఉంటుంది, మనకి నష కూడా ఉంటుంది. अभ्यास करो, బాబా అంటారు, పిల్లలు అభ్యాసం చేయండి, अभ्यास करो। స్వమానం యొక్క అభ్యాసం చేయండి. सर्वशक्तिवान నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని, శివశక్తిని. तो अभ्यास नहीं, मैं हूँ ही हूँ। ఇది అభ్యాసం కాదు, నేను ఉన్నానే అధికారి ఆత్మన. मुझे अभी कहे कि आप भाई जी ऐसे मत करिए ఒకవేళ एक्शन, मैं कहूँगी मैं भाई नहीं, मैं बहन हूँ। మనకి ఎవరైనా వచ్చి ఇప్పుడు ఈ అక్కయ్యని భాయ్జీ అని అన్నారనుకోండి, అన్నయ్య అని పిలుస్తారనుకోండి, అక్కయ్య అంటుంది కదా, నేను అన్నయ్యని కాదు అక్కయ్యని అని. Conscious बन जाए, అంటే సహజంగానే ఆమెలో ఉన్నది. सर्वशक्तिवान। అలా సహజంగా మీరు మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తివంతులు అనుకోవాలి. ये नहीं कहना पड़े हाँ आज मैंने ना दिन में 1 घंटा 2 घंटा मास्टर सर्वशक्तिवान बनने का अभ्यास किया। మనం ఇలా చెప్పకూడదు, నేను దినంలో 1 గంట అరగంట స్వమానంలో ఉన్నాను లేదా అధికారిగా ఉన్నాను అని ఇలా చెప్పకూడదు. अधिकारी మీలో ఇది సహజంగా మీ యొక్క చేతనగా కావాలి, కాన్షియస్గా కావాలి. మీ అంతర్చేతనలో ఇది ఉండాలి. का सब कुछ है। అధికారికి సర్వస్వము ఉంటుంది, అన్నీ ఉంటాయి. और बाबा हमें कहता है तुम अधिकारी हो। బాబా అంటారు, మీరు అధికారులు. क्या प्राप्ति है? అధికారికి ఏమి ప్రాప్తి ఉంటుంది? 100 पाओ, कभी कभी तो बाबा कहता है 1000 पाओ। पद्मा पद्म ఒకటి చేస్తే 100 రెట్లు లాభము, పద్మాపతి లాభం. అడిగేవారికి इसको केवल अपनी ड्यूटी ఎలా ఉంటుంది? కేవలము తన డ్యూటీ చేయాలి, వారికి కేవలం జీతం మాత్రమే లభిస్తుంది. जो भी उसकी सैलरी है 100 है 1000 है। వారి జీతము రోజుకి 100 కావచ్చు, 1000 కావచ్చు. ये आत्मा नहीं, ఇలా నేను అడిగే ఆత్మను కాదు, नेचुरल ये నాలో సహజంగా ఈ इसलिए बाबा అంతర్చేతనలో ఉండాలి. आत्म अभिमानी बनो। బాబా అంటారు, పిల్లలు ఆత్మ అభిమానిగా కండి. हम योग में बैठ के अभ्यास करते हैं, మనం యోగంలో కూర్చొని అభ్యాసం చేస్తాము, నేను ఆత్మను అని. యోగం నుంచి లేవగానే मैं మళ్ళీ మామూలే, మర్చిపోతాం. నేను ఆత్మను, ఇది నాలో సమాయించబడి ఉండాలి. राम है श्याम है। ఎవరి పేరైనా రామ్ శ్యామ్ ఉందనుకోండి, आवाज लगा के राम, वो नींद में से भी उठ जाता है, कहता मेरा नाम। నిద్రలో ఉన్న వాళ్ళని పేరు పెట్టి పిలిస్తే వెంటనే మెలకు వస్తుంది, నన్ను పిలుస్తున్నారని. అంటే వారిలో అంతగా సమాయించుకున్నారు వారి పేరుని. ఇప్పుడు మరి వర్తమాన సమయంలో समय में ये महापरिवर्तन का समय, ఇది మహాపరివర్తన యొక్క సమయం. बहुत समय बीत गया। हम చాలా సమయం గడిచిపోయింది, మనం అభ్యాసం చేస్తూ వచ్చాము, నేను ఆత్మ అని. अभ्यास कब तक? ఈ అభ్యాసము మనం ఎంతవరకు अब तो చేయాలి? अभ्यस्त है, मैं हूँ ही आत्मा। ఇప్పుడైతే ఇంకా మనలో మనం సమాయించుకోవాలి, నేను ఆత్మ అనే విషయం. कैसी आत्मा? మరి నేను ఎలాంటి ఆత్మను? నేను శుద్ధ ఆత్మను, मैं सत्य పవిత్ర ఆత్మను, సత్య స్వరూప ఆత్మను. जो हमारी दादियाँ
మన యొక్క నిజ స్వరూపము. दादियाँ कहती थी దాదిలో निज स्वरूप सत चित आनंद स्वरूप में आती। నిజ స్వరూపము సచ్చిత్ ఆనంద స్వరూప ఆత్మ. मेरी कॉन्शियस बन जाए, मैं हुई सत నా యొక్క కాన్షియస్గా కావాలి. నేను సచ్చిత్ ఆనంద స్వరూప ఆత్మను. बनना और चिंतन करना दोनों में కాన్షియస్గా కావటము మరియు చింతన చేయటం. ही आधार है कॉन्शियस बनाने का। అయితే చింతనం యొక్క ఆధారంతో కాన్షియస్నెస్ అనేది వస్తుంది. लेकिन हम चिंतन మనం చింతన అయితే తప్పకుండా చేయాలి. कब बनेंगे? మరి కాన్షియస్ స్వరూపంగా ఎప్పుడు అవుతారు? चलानी आती है, మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, అక్కనే మీకు मैंने सीखी तो है पर मैं కారు నడపడం వస్తుందా అని. चला सकती అయితే అక్కయ్య అంటున్నారు, నేను నేర్చుకున్నాను కానీ రోడ్ల పైన అయితే ఇప్పుడు నడపలేదు అని అనకూడదు కదా. हूँ। माना वो चाहे भीड़ हो चाहे पहाड़ हो, నడిపించడము, బండి నడిపించడం అంటే అది हम ये గుంపులు గుంపులుగా రోడ్ల మీద ఉన్నా కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా బండిని నడిపించడము. सीख लेते हैं। यंग एक 2-4 दिन में सीख लेते हैं। अब చిన్నపిల్లలు అయితే కొంచెం సమయం పడుతుంది, యువకులు అయితే తొందరగా నేర్చుకుంటారు. ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి కొంచెం ఎక్కువసేపు పడుతుంది. మరి మనకి ఎన్ని సంవత్సరాలు అయింది, अभी तक भी हम ढूंढ रहे हैं। ఇప్పుడు కూడా మనం వెతుకుతూనే ఉన్నాము నా అధికారము అని. ఇప్పుడు వెతకూడదు, నేను ఉన్నదే అధికారి. ఏ విషయం యొక్క అధికారి? अपने भाव की మీ యొక్క భావాల అధికారి. ఈరోజు बाबा की मुरली चली उसमें भी यही है। 2 రోజుల క్రితం బాబా మురళిలో కూడా ఈ విషయం వచ్చింది. మనస్సు ఎవరిది? మనస్సు మనది కదా. మనస్సులో సంకల్పాలు ఉంటాయి. भाव क्रिएट సంకల్పాలతోటే భావం అనేది క్రియేట్ అవుతుంది, ఉత్పత్తి అవుతుంది. आत्मा నేను అధికారి ఆత్మను. कहती हूँ मैं ఇప్పుడు అలా అంటే నేను శుద్ధమైన వాడిని, పవిత్రుడిని, నేను శాంతి స్వరూప ఆత్మను. यहाँ से कहा या मेरे अंदर वो फीलिंग्स वो इमोशंस क्रिएट होते మీరు నోటి ద్వారా చెప్పడం కాదు, మీ మనసు లోపల ఆ భావాలు ఉండాలి. मेरे अंदर మనసు లోపల అవి पैदा हो। అలాంటివి ఉత్పత్తి కావాలి, అలాంటి భావాలు ఉత్పత్తి కావాలి. बाबा कहता बुद्धि చింతన అంటే బుద్ధి వరకే ఉంటుంది. लेकिन मेरा भाव मैं शांत ही हूँ। आम का पौधा 10 साल पुराना हो 100 साल पुराना आम ही लगेगा। మామిడి చెట్టు 10 సంవత్సరాలు పాతది కావచ్చు, 100 సంవత్సరాల వయసున్నది కావచ్చు, మామిడి పళ్ళే ఇస్తుంది, వేరే పళ్ళేమీ రావు కదా. నేను శుద్ధ శాంతి స్వరూప ఆత్మ, పవిత్ర ఆత్మ ఉన్నాను. अभी स्थिति ఎటువంటి పరిస్థితి వచ్చినా, స్థితి వచ్చినా కానీ भी व्यक्ति నేను శాంతిగానే ఉంటాను. ఎటువంటి వ్యక్తి వచ్చినా కానీ నేను శాంతిగా ఉంటాను. నా లోపల అలజడి, డిస్టర్బెన్స్ కావడము अधिकारी ఇలా కాకూడదు. అధికారి అంటే चलो बाबा ने मुझे कह दिया बच्चे तू वारिस आत्मा है। బాబా మన అంటారు వారస్ ఆత్మలు అని. बाबा ने మీకు చాలా సంతోషంగా అనిపించింది. మనల్ని వారసులు అంటే సంతోషంగా అనిపిస్తుంది. बाबा ने कहा ना फिर मेरा चाल चलन మరి మనం వారసులమైతే మన మాట, నడవడిక, వ్యవహారము ఎలా ఉండాలి? देखो बाबा ने डायरेक्ट मुझे कहा है मैं बाबा का सच्चा बच्चा हूँ। బాబా बाबा की अधिकारी బాబా అంటున్నారు, బాబాకి స్వచ్ఛమైన పిల్లవాడు అని నన్ను అంటున్నప్పుడు మరి अरे इनका व्यवहार तो देखो जरा इनके साथ रह। వేరే వాళ్ళు ఎవరు నన్ను తప్పు పట్టకూడదు కదా. ఇతని వ్యవహారం చూడండి ఎలా ఉంది. मुझे कहा मैं वारिस భగవంతుడి పిల్లలు అని అంటున్నారు. हम अधिकार మరి మీకు నిశ్చయం ఉందా? మనం అధికారాల విషయం మాట్లాడుతున్నాము. నేను నిజంగానే బాబా యొక్క వారసుడు అనే నిశ్చయం మీలో ఉందా? खुशबू आनी चाहिए। మరి అలా అయితే మీలోంచి ఎలాంటి సుగంధం రావాలి? मुँह कौन सी खुशबू? ఎటువంటి సుగంధము మన నుంచి రావాలి? మన నోటి నుంచి వారసులు అనే మాట వస్తుంది. सदा ही अशांत కానీ ఎప్పుడు మనం అశాంతిగా ఉన్నాము, डिस्टर्ब మనం డిస్టర్బ్డ్గా ఉన్నాము, ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తున్నాము. మరి వారిని వారసులని అంటారా? तो बाबा ने हमें कहा है బాబా అంటున్నారు, स्वराज्य अधिकारी बच्चे। పిల్లలు మీరు స్వరాజ్య तो हमें అధికారి పిల్లలు. ये भाव डेवलप करना है। మనము మన లోపల ఈ భావనను డెవలప్ చేసుకోవాలి, ఉత్పత్తి చేసుకోవాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ. 5 అయితే 5-6 గంటలు పని చేస్తారు, ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా నా సమయం అయిపోయింది వెళ్ళిపోతాను అంటారు. కానీ యజమానులు అయితే బాధ్యత ఉంటుంది కదా,
24 గంటలు అక్కడే ఉంటారు, రాత్రి పగలు. వాళ్ళు యజమానులు ఎప్పుడు నా డ్యూటీ అయిపోయిందని అనుకోరు కదా. जिम्मेवार आत्माएं, మనము బాధ్యత కలిగిన ఆత్మలము. मेरी जिम्मेवारी है నా బాధ్యత ఉన్నది స్వరాజ్యాధికారిగా కావటము. जिससे स्व परिवर्तन होगा। దానితోటే స్వపరివర్తన అనేది అవుతుంది. परिवर्तन नहीं, पूरे కేవలము స్వయం యొక్క పరివర్తన కాదు, మొత్తం విశ్వం యొక్క పరివర్తన, ప్రకృతి యొక్క పరివర్తన. ఎంత పెద్ద బాధ్యత ఉన్నది మన పిల్లల పైన పెట్టారు బాబా. सच्चे दिल से अपने भीतर जाके देखिए, స్వచ్ఛమైన मैं मुझे హృదయంతో మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటే మీకు దినంలో ఎంతవరకు మీకు స్మృతి వస్తుంది. స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన చేసే स्वराज्य నేను స్వరాజ్య అధికారి ఆత్మను అని ఇది ఎంతవరకు మీకు గుర్తుంటుంది. ये आता है हमारे अंदर। మిమ్మల్ని మీరు పరిశీలించుకున్నారా. हमारा यही नारा మన స్లోగన్ ఉన్నది స్వపరివర్తన ద్వారా విశ్వపరివర్తన. ఈ స్లోగన్ మనకు బాబా ఇచ్చారు. స్వపరివర్తన నుంచి విశ్వపరివర్తన. अब ये है मेरा अधिकार। ఇదే మన అధికారము. मैं इसके जिम्मेवार स्व की पहले जिम्मेवार बनूं। सेल्फ रिस्पॉन्सिबल నా స్వయం ప్రతి నేను బాధ్యత వహించాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలి. करने బాబాను ప్రత్యక్షం చేసే ఆత్మను तो कैसे होगा? మరి ఎలా ఉండాలి మనము. और पीट के थोड़ी कि मैं देखना మనమేమి आएगा, मैं ही बाबा। డప్పు కొట్టి చెప్పాం కదా నేనే బాబాను ప్రత్యక్షం చేస్తాను అని. लेकिन मेरी एकाग्रता, मेरा నా ఏకాగ్రత, నా వ్యవహారము, चाल चलन నా యొక్క మాట నడవడిక वाले हमने देखा ना। అది చూసేవాళ్ళు. మనం దాదీలను చూసాం కదా. दादी जानकी के सामने मैं बैठी थी, एक कोई भाई आया, दादी वो फलाना भाई है ना, ऐसे ऐसे कर रहा है, उससे बहुत डिसर्विस हो रही है। దాది జానకి వద్దకి ఒక అన్నయ్య వచ్చి వేరే అన్నయ్య మీద కంప్లైంట్ ఇచ్చారు, అతను ఇలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడని. అయితే దాది ఆ అన్నయ్యని అడిగారు, అతను డిస్సర్వీస్ చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు అని అడిగారు. ये फलाना ना बहुत डिसर्विस कर रहा है। और మనం కూడా అంటూ ఉంటాం కదా, వేరే వాళ్ళ మీద ఫిర్యాదు చేస్తుంటాము, ఫలానా వ్యక్తి డిస్సర్వీస్ చేస్తున్నాడని. पता नहीं भगवान నేనేం చేస్తున్నాను, నేను వాతావరణం తయారు చేస్తున్నాను కదా, పబ్లిసిటీ చేస్తున్నాను. यहाँ मेरी जिम्मेवारी क्या है? ఇక్కడ మన బాధ్యత ఏమిటి. अधिकार में నా అధికారం ఏమైంది. నేను అధికారి ఆత్మను, అతను డిస్సర్వీస్ చేస్తుంటే నేను బాబా స్మృతిలో కూర్చోవాలి. मैं यज्ञ रक्षक आत्मा हूँ। నేను యజ్ఞ రక్షక ఆత్మను. कितनी बार हमें दिन में ये याद आता है, मैं यज्ञ మనకి దినంలో ఎప్పటి వరకు గుర్తు ఉంటుంది, ఎంతవరకు గుర్తుంటుంది, నేను యజ్ఞ రక్షక ఆత్మను, అధికారి ఆత్మను, నా బాధ్యత అనేది నేను యజ్ఞ రక్షకుడిని. हमारी चंद्रमणि दादी जी सुनाते थे ना, जब कराची में रहते చంద్రమణి దాది కరాచీ విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో అన్నయ్యలు కూడా ఉండేవాళ్ళు కాదు యజ్ఞంలో. రాత్రిపూట बहनें ही देती थी। పహారా ఇచ్చేవాళ్ళు, సెక్యూరిటీ చేసేవారు, అక్కయ్యలే చేసేవారు. కొంతమంది అక్కయ్యలు యోగం చేసేవారు. उसी में कोई चोरी हो गई, వారు तथा योग नहीं थी। యోగంలో చోరీ జరిగిందనుకోండి, దొంగతనం జరిగిందనుకోండి, బాబా అనేవారు మీ యోగం సరిగ్గా లేదు అని. क्या होता है, हम चक्कर लगा रहे हैं, దాదీలు చక్కర్లు కొట్టేవాళ్ళు సెక్యూరిటీ और उतने డ్యూటీలో. इस बार नहीं गए और उसी में फिर कहीं कुछ हो गया नुकसान। అప్పుడు ఏదైనా నష్టం జరిగింది, ఏదైనా దొంగతనం జరిగింది అనుకోండి, बाबा ने हम बच्चों को स्व अधिकारी बनाकर इस यज्ञ के किले को मजबूत బాబా మనల్ని की जिम्मेवारी మనకి ఈ యజ్ఞం యొక్క బాధ్యత అనేది ఇచ్చారు. क्या हमने आपने कभी कोई ऐसी यूनिवर्सिटी, कोई ऐसी संस्था देखी है మీరు ప్రపంచంలో ఇలాంటి యూనివర్సిటీని ना हो? చూసారా, సంస్థను చూసారా, అక్కడ సెక్యూరిటీ अलग గార్డులను ఎక్కడైనా AK-47 లేకుండా చూసారా. మనకి సెక్యూరిటీ ఉంది, వాళ్ళ చేతిలో ఏమైనా తుపాకులు ఉన్నాయా. साधु संत महात्माएं चलते हैं, उनके साथ कमांडोस। బయట ప్రపంచంలో సాధువులు సన్యాసులు వెళ్తుంటే వారి వెనకాల కమాండాలు ఉంటారు. మన దాదీల వెనకాల ఎవరు ఉన్నారు, ఎంతమంది కమాండాలు ఉన్నారు. जब पूछा गया कि लोग कहते हैं कि अब ऐसा टेररिज्म है और सिक्योरिटी के బాబా తోటి చాలాసార్లు చెప్పారు, कहा हमें सिक्योरिटी नहीं, अपना पवित्रता का किला पक्का। బాబా ఏమంటారంటే మీ పవిత్రత యొక్క కోటని దృఢంగా చేయండి, మనకి సెక్యూరిటీ ఏమీ అవసరం లేదు అంటారు. मेरा
మనది ఒక్కొక్క క్షణము इस समृद्धि में जाए। मैं ఈ స్మృతిలో ఉండాలి. నేను యజ్ఞ రక్షకుడిని, मैं एकदम पवित्र स्वरूप आत्मा। నేను పవిత్ర స్వరూప ఆత్మను. अव्यक्त बाबा एक बार मेडिटेशन हॉल में आए थे। మెడిటేషన్ హాల్లో అవ్యక్త బాబ్ దాదా చెప్పారు, हो रहा था, चोरी हो गई। बाबा को बताया। ఒక సెంటరు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు దొంగతనాలు అయ్యాయని बाबा ने బాబాకి చెప్పారు. कहा, इतना होना चाहिए। బాబా అన్నారు, మీ యోగం ఎంత हमारी की जगह लाइट दिखाई दी। మీ యోగం ఎంత పవర్ఫుల్గా ఉండాలంటే దొంగలకి మీ అల్మారీ బదులు వాళ్ళకి కేవలం ప్రకాశమే కనిపించాలని. అలా ఉన్నారు ఎవరైనా? तो मैं मांगने वाली आत्मा नहीं हूँ। నేను అడిగే ఆత్మని కాదు, నేను యజమానిని. बाबा ने कहा है वो ही मैं हूँ। బాబా ఏమన్నారో అదే నేను. जो हूँ जैसा हूँ वैसा समझकर याद करना। బాబా అంటారు, నేను ఎవరిని ఎలా ఉన్నాను आत्मा हूँ। ఇది తెలుసుకొని నన్ను స్మృతి చేయాలి. मैं शुद्ध आत्मा हूँ। నేను శుద్ధమైన ఆత్మను, జ్యోతిర్బిందు ఆత్మను, बाबा का वारिस हूँ। శివబాబా యొక్క వారసుడిని, का సర్వగుణాలు సర్వశక్తులు బండారాన్ని ఉన్నాను. मैं ये नहीं कह सकती स्थिति ऐसी थी, किसने बोला ही ऐसा, तो कहना तो पड़ेगा ना। మీరు ఇలా అనకూడదు, నా స్థితి అలా ఉంది, ఫలానా వాళ్ళు అలా అన్నారు అని నేను మరి బదులు ఇవ్వాల్సి వచ్చింది అని. अनुभव किया, सुनते हैं, सुनाते हैं। మనమందరం అనుభవం చేసాము, వింటున్నాము, మరి చెప్తూ ఉంటాం కూడా. मम्मा बाबा के साथ भी किया कि बाबा के सामने जो आता था बहुत से प्रश्न लेके आते थे। బాబా ఎదురకుండా చాలా ప్రశ్నలు తీసుకొని వచ్చేవాళ్ళు. सारे रोज బాబా దృష్టి పడంగానే వారి ప్రశ్నలన్నీ సమాప్తం అయిపోయేవి. था। అదేమి कॉन्शियस इतनी हायर थी। बाबा ఇంద్రజాలం కాదు, బాబా వద్ద అంత శక్తి ఉండేది. लाइट इतनी है, ఇప్పుడు మరి ఫోకస్ లైట్లు చూస్తున్నారు కదా, करना चाहो कर सकते ఇంత లైట్ ఉంది. దీన్ని అంధకారం చేయాలంటే పూర్తి లైట్లన్నీ ఆపేసేయాల్సి వస్తుంది. ఈ హాల్లో అంధకారం చేయాలంటే అందుకనే బాబా అంటారు, మీరు లైట్ హౌస్ లాగా కండి. బాబా లైట్ హౌస్ లాగా ఉండేవాళ్ళు. ఎవరు వారి ముందుకు వెళ్ళినా కానీ రా రా అని పిలిచేవాడు పిల్లల్ని. हो। अंदर जो हलचल थी और सब कुछ था वो खत्म। ఆ ఆత్మలో ఉన్న అలజడి ఆందోళన అంతా సమాప్తం అయిపోయేది. Conscious है। ఎందుకంటే బాబా యొక్క స్థితి అంత ఉన్నతంగా ఉండేది. నేను అధికారి ఆత్మను. अधिकारी आत्मा की अभी कॉन्शियस उस लेवल की चाहिए। మరి మన అధికారి ఆత్మగా మన స్థితి కూడా घंटा तो मैंने చాలా ఉన్నతంగా ఉండాలి. నేను 2 గంటలు ప్రయత్నం చేశాము స్వమానంలో ఉండటానికి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అని. మరి మిగతా 20 గంటలు ఏం చేశారు? वही మళ్ళీ మామూలు స్థితే కదా, మామూలు ప్రపంచం యొక్క విషయాలే. అందువల్ల మీ కాన్షియస్నెస్ స్థితి అనేది తయారు కాదు. नदी को बहना ही है, అది ప్రవహించవలసిందే. सागर में लहर को आना ही है, సాగరంలో తరంగాలు వచ్చేవే ఉన్నవి. आना ही है। అగ్ని అయితే మండుతూనే ఉంటుంది. अधिकारी నేను బాబా యొక్క అధికారి సంతానాన్ని, వారసుడిని. मेरे वाइब्रेशंस నా యొక్క వైబ్రేషన్స్, शांति పవిత్రత, శాంతి, शक्ति శక్తి యొక్క తరంగాలను है, कोई नहीं रोक सकता। వెలువడాల్సిందే. దాన్ని ఎవరు ఆపలేరు. కానీ అవి ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే నాలో కాన్షియస్ తయారవుతుందో, నేను శివశక్తిని, శక్తి స్వరూప ఆత్మను. क्या भी स्थिति परिस्थिति आ जाए, ఎటువంటి పరిస్థితి వచ్చినా, స్థితి వచ్చినా, అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, వ్యక్తి పరిస్థితి, నేను శివశక్తిని. बाबा ने कहा आपकी परिस्थितियाँ బాబా అంటారు, మీ పరిస్థితులన్నీ సమాప్తం అయిపోతాయి. అందువల్ల हम अपने अंदर पहले ये మన లోపల ఉన్న पैदा करें। మన లోపల అవగాహన ఉండాలి. हम कौन हैं? నేనెవరిని? अधिकारी आत्माएं हैं, నేను అధికారి ఆత్మను, जी हैं। అధికారి పిల్లవాడిని. और हम सबका अनुभव है ना, आप మరి देखिए మనందరికీ अभी అనుభవం सर्दी का అన్నది. सीजन है, ఇప్పుడు చలికాలము और भी थोड़ी बढ़ेगी। ఇంకా పెరుగుతుంది కూడా, చలి ఇంకా बहुत పెరుగుతుంది. सर्दी होती है, किसी को खांसी है, బాగా చలి ఉంటే కొంతమందికి దగ్గు వస్తూ ఉంటుంది, జలుబు వస్తుంది. మనం యోగంలో వచ్చి కూర్చుంటాము. शांति से किसी को है ना, రెడ్ లైట్ ఉంటుంది. थोड़ा सा यूं करके पहुंच लेगा और बैठ। వారికి అసౌకర్యం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కూర్చుండిపోతారు, శాంతిగా ఉంటారు. जैसी सफेद लाइट होती है
మరి फिर क्या होता है? వైట్ లైట్ వేయంగానే वही మళ్ళీ हम होते ఏమవుతుంది? हैं, वही स्थान होता है। స్థానం అది और फिर देखो మనమే. हाँ, మళ్ళీ అందరూ आवाज चालू हो దగ్గడం మొదలు పెడతారు, శబ్దాలు చేయడం మొదలు పెడతారు వైట్ जाती है। లైట్ వెలగానే. परिस्थिति वातावरण ने प्रभावित किया। మనకి వాతావరణం ప్రభావితం చేసింది. मुझे था फ्लू पहले भी था, खांसी जुकाम था। మనకి జలుబు ముందు నుంచి ఉండేది, కానీ యోగంలో కూర్చున్నప్పుడు శాంతిగా కూర్చున్నాము. मेरी कॉन्शियस कुछ लेवल तक थी, మన लेकिन స్థితి అనేది కొంచెం లెవెల్ వరకే ఉండే, దాన్ని పెంచుకుంటూ ఉండాలి మనం. कौन सा टाइटल दिया है, कौन सा स्वमान दिया है? మనకి బాబా ఏ టైటిల్ ఇచ్చారు, ఏ సోమానం ఇచ్చారు? बाबा ने कहा बच्चे तुम प्रकृति जी, బాబా అంటారు, పిల్లలు మీరు ప్రకృతి జీత ఆత్మలో. ఈ శరీరం ప్రకృతితో తయారైంది కదా. मैं प्रकृति के अधीन आत्मा नहीं हूँ। మనం ప్రకృతి యొక్క అధీన ఆత్మలం కాదు. बाबा मेरा शरीर ठीक कर दो ना, मेरी टांग में మీరు బాబాతో చెప్పకూడదు, "నా బాబా నా శరీరం బాగు చేయండి, నాకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి", ఇలా చెప్పకూడదు. బాబా అంటారు, ప్రకృతి జీతులు కాకండి, ప్రకృతికి యోగదానం ఇవ్వండి. सहयोगी है। ఈ ప్రకృతి మనకు సదా సహయోగ్యంగా ఉంటుంది. పంచతత్వాలతోటి ఈ శరీరం ये तो తయారైంది కదా. है, ये हमारी ड्यूटीज एंड राइट्स। हमारी यहाँ ड्यूटीज एंड राइट्स की बात नहीं है। ఇక్కడ మనకి డ్యూటీలు మరియు అధికారాల విషయం కాదు. हम तो मास्टर एंड మనము యజమానులుగా మనము బాధ్యతాయుతంగా ఉండాలి. ఇది మనలో నశ ఉండాలి. ब्राह्मणों का जीवन అప్పుడు మన బ్రాహ్మణుల యొక్క జీవితము वरदान दिया। సంగమయుగంలో వరదానం ఇచ్చారు, మీరు సంతోషంలో ఉండే యుగము, कभी हम 1 घंटे ఉత్సవాలు చేసుకునే యుగము. मैं मौज में हूँ, మీరు చార్ట్ పెట్టుకొని చూసుకోండి, మీరు ఎంత సంతోషంలో ఉన్నారు, ఎంతవరకు మీరు बाबा అది కిందకి మీదకి అవ్వడం లేదు కదా. ఇది చూసుకోండి. బాబా మనల్ని అధికారులుగా చేశారు, వారసులుగా తయారు చేశారు. बड़ी बात, అన్నిటికన్నా పెద్ద విషయము, हम बाबा के वरदानी बच्चे हैं। మనము భగవంతుడి ద్వారా వరదానాలు పొందిన పిల్లలము. किसी को कोई స్వయం భగవంతుడే వరదానాలు ఇచ్చారు. वरदान दे देना, కొంతమందికి జ్యోతిష్కులు, గురువులు ఇచ్చిన వరదానం ఇస్తేనే సంతోషపడతారు. మా గురువు గారు ఇలా అన్నారు, ఈ సంవత్సరం నా బిజినెస్ బాగా నడుస్తుంది అని. వారు అదే సంతోషంలో ఉంటారు. बात नहीं, गुरुजी ने कहा हुआ है, ज्योतिषी ने कहा है। ఎవరు ఎంత చెప్పినా కానీ, నా గురువు చెప్పారు, మా జ్యోతిష్కుడు చెప్పాడు, నా నక్షత్రాలు బాగున్నాయి, గ్రహాలు బాగున్నాయి అని అంటారు. మరి స్వయం భాగ్య విధాత బాబా మనకి ఇన్ని వరదానాలు ఇచ్చారు. ఒక్క వరదానాన్ని గుర్తుపెట్టుకోండి, నేను సఫలతామూర్తిని. స్వయం భగవంతుడు నా తోడున్నాడు. మరి మీలో ఆ ధైర్యం పెట్టుకొని ఉండండి. अपनी रिस्पॉन्सिबिलिटी को మీ బాధ్యతలను करें మీరు उसके साथ साथ అనుభవం చేయండి. निश्चय रखें మీలో నిశ్చయం పెట్టుకోవాలి, నేను అధికారి ఆత్మను, వారసుడిని, మాస్టర్ను. ఓం శాంతి.